ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను అందించాలి. ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత పరిష్కరించాలి. వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను వేతనము వేతనాలు వేతనాలు 17 నెలల వేతనం ఇవ్వకపోవడము 17 నెలల వేతనం ఇవ్వకపోవడము వేతనాలను ఇవాళ పెండింగ్లో ఉన్న పేదల వేతనాలను ఇవాళ పెండింగ్లో ఉన్న 10 నెలల వేతనాలను సౌకర్యము ఎస్ఐపిఎఫ్ సౌకర్యము ఎస్ఐపిఎఫ్ సౌకర్యము ఎస్ఐపిఎఫ్ సౌకర్యము ప్రతి నెల ఉద్యోగులకు వేతనాలు వేతనాలు ఉన్న వేతనాలు ఇంకా ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఎస్ఐపిఎలు నెల వేతనాలు నెల వేతనాలు లో ఉన్న వేతనాలు వెంటనే ఉన్న వేతనాలు వెంటనే లో ఉన్న వేతనాలు వెంటనే లో ఉన్న వేతనాలు వెంటనే తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి వెంటనే తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి వెంటనే ఇంట్లో ఉన్న వేతనాలు వెంటనే ఇంట్లో ఉన్న వేతనాలు వెంటనే ఇంట్లో ఉన్న వేతనాలు వెంటనే వేతనాలు ఇంట్లో ఉన్న వేతనాలు పెండింగ్లో 10 నెలల వేతనాలు వెంటనే తీసుకోవాలి. తొలగించిన కార్మికుల విధుల్లోకి జిందాబాద్ జిందాబాద్. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ప్రకృతి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు దాదాపు ఈ జిల్లాలో 600 మంది దాకా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది దాకా ఈ రంగంలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమైందనే దానికి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలే కారణం అని చెప్పి సిఐటియుగా ప్రకృతి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము చెప్పదలుచుకున్నాం. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ రైతులు ప్రకృతి పరంగా ఎవరైతే ఉన్నాయో దాని ప్రకారం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళ కడుపు కాల్చుకుంటూ రైతులు ఏ పద్ధతిలో పంట పండిస్తే రైతులు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. కార్మికులను రోడ్ల పాలు చేస్తూ ఉంది. అందుకోసం అని చెప్పి ఈరోజు ఇన్ని రోజుల పాటు కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓపికతో సహనంతో ప్రకృతి వ్యవసాయ సంఘంలో పనిచేస్తున్న కార్మికులు ఎంతో ఓపిక పెట్టారు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే దానికి కారణం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇందులో పనిచేసే కార్మికులు 15 నెలలుగా వేతనం రాకుండా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నా కూడా ఎవరు అధికారులు కానీ ఆ రంగంలో పనిచేసే ఎండీ కానీ లేకుంటే ఆర్జేడీ కానీ ఎవరే కానీ పట్టించుకున్న పాపాన పోలే. అలాగే ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. అలాగే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం సంబంధించిన బీమా లేదు. అలాగే ఏదైనా ఉంటే కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సౌకర్యం లేదు. కానీ ఎవరైనా కార్మికులు మాకు వేతనాలు రాలే ఏమి రాలని చెప్పి అని అడుగుతే అలాంటి కార్మికులను తొలగించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా సరే వ్యవసాయ రంగంలో ఉన్న కార్మికులు తొలగించకుండా ఏదైతే ఎండీ గారు ఉన్నారో లేదా ఆర్జేడీ గారు ఉన్నారో వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలు తక్షణమే మంజూరు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సార్, నా పేరు చంద్రమ్మ. నేను మోడల్ మేకర్గా మైదుగురు డివిజన్లో వర్క్ చేస్తున్నాను. మేము ఈ ప్రాజెక్టులో 2016లో జాయిన్ కావడం జరిగింది. 2016లో జాయిన్ అయినప్పటి నుంచి మాకు క్రమంగా వేతనాలు వచ్చేవి. 2019 నుంచి మాకు ఈ 5 సంవత్సరాలు 2 సార్లు గౌరవ వేతనాలు వచ్చినాయి. అంటే ఒకసారి ఒక 6 నెలలది, ఒకసారి ఒక 6 నెలలది. 2022లో ఆగస్టు వరకు ఒక 6 నెలలది వచ్చింది.
2024లో 2 నెలలది వేసినారు. ఇప్పుడు ఇంకా తర్వాత మాకు 17 నెలల నుంచి గౌరవేతనాలు ఎటువంటివి రాలేదు. మేము మా సార్ వాళ్ళని అడిగినప్పుడు ఒకసారేమో మనకు డిఆర్డిఏ నుంచి శ్రీనిధి నుంచి ఇప్పిస్తామని చెప్పినారు. అవి కానీ అన్ని తీర్మానాలు అయిపోయిన తర్వాత మా వేతనాలు అయితే ఏం రాలేదు. డిఆర్డిఏ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. తర్వాత మా సార్ వాళ్ళందరూ ఏం చేసినారంటే ఒక నెల బ్యాక్ విజయవాడలో ఎస్బీఐ అకౌంట్లు అందరికీ ఓపెన్ చేసినారు. ఎస్బీఐ అకౌంట్లు అయితే అందరికీ ఓపెన్ అయినాయి, ఏటీఎంలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ నిన్న 3 రోజులలో కొంతమందికి గౌరవేతనాలు పడినాయి, కొంతమందికి పడలేదు. ఆ గౌరవేతనాలు కానీ ఏప్రిల్ 2024 మార్చి ఏప్రిల్ మాత్రమే ఇచ్చినారు. ఆ ఇచ్చిన గౌరవేతనాలు కానీ కొంతమందికి తీసుకోవడానికి అవకాశం ఉంది, కొంతమందికి తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పన్నే వాళ్ళకేమో ఆధార్ లింకు లేదు. ఆధార్ లింకులు ఉంటే ఎస్బీఐలో సిగ్నేచర్ స్కాన్ లేదు. అవన్నీ స్కాన్ చేసుకోవాలా, మొబైల్ లింకు లేదు. అవన్నీ స్కాన్ చేసుకోవాలంటే మనం మళ్ళీ విజయవాడకు పోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అకౌంట్లు ఇక్కడివి కాదు. అది వేసిన గౌరవేతనాలైనా మా పర్సనల్ అకౌంట్లకు వేసినట్లయితే ఆ 2 నెలల జీతాలైనా మా సిబ్బంది తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. అవి ఎస్బీఐ లోన్లో వేసినారు కాబట్టి అవి తీసుకోవడానికి కానీ చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొంతమంది క్యాడర్స్కి అంటే 100% క్యాడర్స్కి 2 నెలల వేతనాలు చెల్లించలేదు. కనీసము 60 మెంబర్స్కి ఇచ్చినారు, 60% వేతనాలు చెల్లించినారు. ఇంకా 40% వేతనాలు రాలేదు. మేము అడిగితే ఏమంటున్నారంటే 3 రోజులు బ్యాంక్ సెలవు వచ్చింది కదా రాలేదు, ఈరోజు చూడండి రేపు చూడండి అన్నారు. ఈరోజు ఏం చెప్పినా అంటే ఎస్బీఐ నుంచి మీకు డాక్యుమెంటేషన్లు వస్తాయి, మీరు సైన్లు చేయండి, సైన్లు చేసిన వెంటనే మీ వేతనాలు చెల్లించుతామన్నారు. ఎస్బీఐ డాక్యుమెంటేషన్లు రాలేదు, ఆ ఎస్బీఐ నుంచి లోన్లు రాలేదు. ఇప్పుడు ఎట్లుందంటే అందరినీ ద్రాక్ష పండ్లు పుల్లనా అన్నట్లు మా వాళ్ళకి అందరికీ ఆశ చూపించినారు సార్. ఏమంటే ప్రతి నెల మాకు వేతనాలు సక్రమంగా రావాలి, 17 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత ఇప్పుడు మా వాళ్ళల్లో కొంతమందిని ఐసీఆర్పీలను అయితే తీసేసినారు. వాళ్ళని కానీ వెంటనే తీసుకోవాలి, ఏ దాంట్లో ఉద్యోగంలోకి తీసుకోవాలి. ఇవి మా డిమాండ్లు. ఇవి చేసి మావన్నీ వర్తించేంత వరకు మేము ఈ సమ్మెను ఇలాగానే కొనసాగుతాము. దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ సమ్మె ఇట్లనే కొనసాగుతుంది సార్.